ఏదో విశ్వాసం ఉంటుంది అరుణ్ గారు. ఒకసారి పెడతామండి, కృష్ణాంజనేయులు గారి వెయిట్ దగ్గరికి చేయండి. వెళ్దాం. పెట్టండి, అదే 2-3 ఏళ్ళు టైం తీసుకోండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు ఈ లోపల. కృష్ణాంజనేయులు గారు, ఎప్పుడైనా చట్ట ప్రకారంగా టైం జరగదు. ఈ కృష్ణాంజనేయులు గారు నిన్న భారతదేశంలో ముద్రగడ ఈ పద్మనాభం గారి ఇంటి మీద ఒక్క నిమిషం భారతదేశంలో రఫీ గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకా బాజీ గారు మాట్లాడాలి, కృష్ణాంజనేయులు గారు మాట్లాడాలి. కాస్త ఓపిక పట్టండి. హ్యావ్ సమ్ టీ ఈ లోపల. కృష్ణాంజనేయులు గారు, నిన్న ముద్రగడ పద్మనాభం గారి నివాసంలో దూసుకొచ్చిన ఒక ట్రాక్టరు ఆయన ఇంట్లో విధ్వంసం సృష్టించింది. ఆ కుర్రాడు తాగుబోతని నిర్ధారించారు. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో గుళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళని ఎలాగా నిర్ధారించారు, ఇక్కడ కూడా వచ్చి విధ్వంసం చేసిన వాడు తాగుబోతాట. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ముద్రగడ్డ పద్మనాభం ఇంటి మీద ఆయన ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి, ఆయన కూడా అఫీషియల్ పేరు మార్చుకున్నాడు కాబట్టి మనం ఆయన పేరుని వేరేగా పలకటానికి కూడా కరెక్ట్ కాదు కదా. ఆయన ఇంటి మీద ట్రాక్టర్తో వెళ్ళి దాడి చేయటం ఇవన్నీ కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి అది ఒక వ్యక్తి చేసినటువంటి ఘటన. ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు ఏంటి అనేటువంటిది నిర్ధారించాల్సినటువంటి వాళ్ళు పోలీసులే ఖచ్చితంగా. అయితే అతను జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, జనసేన వాళ్ళే ఈ దాడి చేయించారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ముద్రగడ్డకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ వ్యక్తులు ఆరోపణ చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, ముద్రగడ్డ ఏదైనా ఆరోపణలు చేసినా లేకపోతే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ ప్రభుత్వం మీద లేకపోతే జనసేనను ఎక్కువ టార్గెట్ చేసినా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేసినా ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది, అంతే తప్ప ఈ విధమైనటువంటి భౌతిక దాడులు కరెక్ట్ కాదు. అయితే ఈ విధమైనటువంటి భౌతిక దాడుల్ని పవన్ కళ్యాణ్ ప్రోత్సహించి ఉంటారని నేను అనుకోవటం లేదు. అలాంటి ప్రోత్సహించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు అసలు అవసరం కూడా లేదు జనసేన పార్టీకి నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, గెలిచారు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తేనే ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేనప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి విమర్శించినంత మాత్రాన ఏమైద్ది? ఒకవేళ ఈ మధ్యలో ఉత్తరాలు రాస్తున్నాడు, మీ ప్రభుత్వం సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయట్లేదు అది లేదు రాస్తున్నాడు. ఆయన రాస్తే మాత్రం ఏమైద్ది? అందుకని ఆయన మీద దాడి చేయించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఉంటుంది, జనసేన పార్టీకి ఎందుకు ఉంటుంది? అసలు అవసరం మాత్రం ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఎన్నికల సమయంలో కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ని పదే పదే తీవ్రమైనటువంటి విమర్శలు చేసి జనసేన పార్టీకి నష్టం కలిగించినటువంటి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి మీద కోపంతో ఎవరైనా అదుపు తప్పినటువంటి ఒక జనసేన కార్యకర్త అతను వ్యక్తిగతంగా ఈ విధమైనటువంటి దాడి చేసి ఉంటారేమోనని నేను అనుకుంటున్నా. ఈ దాడి అనేటువంటిది ఖచ్చితంగా జనసేన పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉంటది, వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా. కాబట్టి తమకు నష్టం కలిగించేటువంటి పనిని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తారని కానీ జనసేన నాయకులు ప్రోత్సహిస్తారని కానీ నేను అనుకుంటలేదు. ఇప్పటి వరకు అయితే నేను గమనించినటువంటి దాని ప్రకారం 7 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జూన్ 4వ తేదీ అంటే రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం నుంచే దాడులు మొదలైనవి. అప్పుడు 12వ తేదీన జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడింది. అంత ముందే కొన్ని దాడులు జరిగాయి. ఈ 7 నెలల కాలంలో కూడా కొన్ని దాడులు, కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొన్ని ఆగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తర్వాత జరుగుతున్నటువంటి ఘర్షణలు, వ్యవహారం ఇవన్నీ కూడా తెలుగుదేశము జనసేన మధ్య ఘర్షణలే తప్ప తెలుగుదేశము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉండే రాజకీయ ఘర్షణలే తప్ప జనసేన నేరుగా ఎక్కడా కూడా ఈ ఘర్షణల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే